పాకిస్తాన్ విషయంలో అస్సలు తగ్గేదే లేదంటోంది భారత్. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోయటం ఆపే వరకు ఎలాంటి సంబంధాలు ఉండవని కుండబద్దలు కొట్టేస్తోంది. దౌత్యపరంగానే కాదు, క్రీడలైనా అంతే అని తేల్చేసింది బీసీసీఐ. ఈ నేపథ్యంలోనే ఆసియా కప్కు దూరంగా జరిగినట్లుగా బోర్డు వర్గాల సమాచారం. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరిగే ఆసియా కప్ టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే ఆసియా క్రికెట్ మండలి ఏసీసీకి బోర్డు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగే పురుషుల ఆసియా కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన టీమిండియా ఆడే అవకాశాలు లేనట్లే. ఇక జూన్ నెలలో జరిగే మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి కూడా వైదొలగాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆసియా క్రికెట్ మండలికి పాకిస్తాన్ మంత్రి ఏసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ అధ్యక్షుడిగా ఉన్నాడు. పాక్ మంత్రి అధినేతగా ఉన్న క్రికెట్ మండలి నిర్వహించే టోర్నీల్లో టీమిండియా ఆడదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. భవిష్యత్తులో జరగబోయే ఏసీసీ ఈవెంట్లకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. ఆసియా కప్ నుంచి భారత్ వైదొలగడం అంటే పాకిస్తాన్కు చావు దెబ్బే. ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా పాక్ వెళ్లకపోవడం వల్ల దాదాపు 29 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చినా భారీ నష్టాలు మూటగట్టుకుంది దాయాది దేశం. పీసీబీకి 700 కోట్ల మేర లాస్ వచ్చినట్లు స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్ అంచనా వేశారు. భారత్ పాక్ మ్యాచ్ లేకుండా ఆసియా కప్ ఉంటే దాన్ని ప్రసారం చేసేందుకు బ్రాడ్కాస్టర్లు ఆసక్తి చూపించే అవకాశాలు లేవు. అందువల్ల టీమిండియా లేకుండా టోర్నీని నిర్వహించడం సరికాదని ఏసీసీ భావించొచ్చు. 2024లో ఆసియా కప్ ప్రసార హక్కులను సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా దక్కించుకుంది. వచ్చే 8 ఏళ్ల పాటు ప్రసారాలు చేసేలా $170 మిలియన్ ఒప్పందం చేసుకుంది. ఒకవేళ ఇప్పుడు టోర్నీ జరగకపోతే ఆ డీల్ రద్దయ్యే అవకాశం ఉంది. 2023 ఆసియా కప్ ఎడిషన్ పైన భారత్ పాకిస్తాన్ సంబంధాలు ప్రభావం చూపించాయి. ఆ ఏడాది టోర్నీకి పాక్ ఆతిథ్యమివ్వగా ఆ దేశానికి వెళ్లేందుకు బీసీసీఐ నిరాకరించింది. దీంతో శ్రీలంక వేదికగా టీమిండియా మ్యాచ్లు జరిగాయి. ఇప్పుడు ఆసియా కప్ నుంచి వైదొలగాలని బీసీసీఐ వెల్లడించిన నేపథ్యంలో టోర్నీ వాయిదా పడే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.